ఒకప్పుడు ఎందుకంటే మేము గ్రామాల్లో తిరుగుతాం, గ్రామాల్లో తిరిగి మా నాయకులు కూడా చాలా క్లారిటీగా చెప్తున్నాం, మీ ద్వారా కూడా మేము చెప్తాం. మనం కేవలం సైన్యం ఒక్కలే కాదు ఈ దేశాన్ని కాపాడాల్సింది, ప్రతి ఒక్క వ్యక్తి. మీకు నెక్స్ట్ ఉన్న వ్యక్తి మీద మీకు డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా గవర్నమెంట్ దృష్టికి తీసుకురండి. అలాగే ఇప్పుడు అక్కడ మీరు చూసే ఉంటారు, అచ్యుతాపురంలో సైబర్ ఇది పట్టుకోగలిగాం, అది ఇప్పుడు సిఐడికి కూడా ఇవ్వాలని ప్రపోజల్లో కూడా ఉంది. అలాగే ఇప్పుడు లేబర్ కూడా బయట నుంచి ఇండస్ట్రీస్ కానీ డెవలప్మెంట్ అయినప్పుడు ఈ కార్మికులు కూడా చాలామంది వస్తారు, వాళ్ళలో కూడా కొంతమంది కలిసి ఉంటారు. దానికి కూడా ఆల్రెడీ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టున్నాం. ఇవి ఎలా దొరుకుతారు అంటే మేము ఆల్రెడీ ఎలా చేయాలి, ఏ అంశాల్లో ఎలా రాగలుగుతారు, ఏం చేస్తారనే దాని మీద అంతా అలర్ట్ అయ్యి ఉన్నాం. దట్టు అనకాపల్లి, అది కూడా అచ్యుతాపురం నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్, అచ్యుతాపురం కానీ రాంబిల్లి కానీ. సో ఆ దృష్టిగా కూడా మేము చాలా క్లియర్గా ఉన్నాం. అంటే కొన్ని సంస్థల్ని కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఈ నేషనల్ సెక్యూరిటీ దీని మీద. సో మేము నాయకులను కూడా పూర్తిగా మాకు కూడా మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. కేవలం లోకల్ నాయకత్వాలనే కాకుండా, కేవలం పాలిటిక్స్ అనేది కాకుండా, నేషన్ ఫస్ట్ అనే దాని మీద మేము వర్క్ చేస్తూ ఉన్నాం. 100% ఈ దేశ భద్రత, దేశ ప్రజల భద్రత మా కూటమి ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్. దానికి అంటే మేము బయటికి చెప్పం, కానీ ప్రతి ఒక్క అంశం మీద కూడా క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ పోలీస్ వాళ్ళతో, అలాగే మా శాఖ ఏదైతే హోంశాఖతో, కేంద్ర హోంశాఖతో కూడా పర్సనల్గా కూడా మేము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్లు ఇస్తూ ఉన్నాం. దాని మీద రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా మేమైతే మీ ద్వారా మేము చెప్పదలుచుకుంది, ప్రతి ఒక్క సిటిజన్ అంటే వ్యక్తి, భారతీయ ప్రతి ఒక్క భారతీయుడు ఒక సైనికుడిలా ఎప్పటికీ అలర్ట్గా ఉండాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. సార్ చెప్పండి. ఫిలిం ఇండస్ట్రీ అందరి దగ్గర ఉంది, తమిళనాడులో కూడా ఉంది, కర్ణాటకలో కూడా ఉంది. ఎందుకు ఏదండి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నామండి. అవునండి, అదే అన్నానండి, అన్నీ సెట్ అవుతాయి. ఇప్పుడు వరుసగా ఒకటి సెట్ అవుతాయి. మనం వెల్కమ్ చేసాము. ఇంతకుముందు ఇక్కడ స్టూడియోలకు రావాలని చెప్పి ఎన్టీ రామారావు గారు చాలామందికి ఇది చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు మీరు చూసారు లాస్ట్ గవర్నమెంట్లో మరి రామానాయుడు స్టూడియో కోసం ఇస్తే దాన్ని తీసేసుకొని లేఅవుట్లు వేసుకునే పరిస్థితి. అది నేను అంటుంది, ఇండస్ట్రీ కోసం చాలా చేస్తున్నాం. చేసినప్పుడు ఇప్పుడు కేవలం మా నాయకుడు, జనసేన నాయకుడు బ్యాక్ డ్రాప్ సినిమా ఇండస్ట్రీ కాదండి, తెలుగుదేశంలో కూడా ఎన్టీ రామారావు గారు కూడా ఆయన బ్యాక్ డ్రాప్ కూడా సినిమా ఇండస్ట్రీ వచ్చిన వాళ్ళే. నేనేమంటానంటే ఆ ఇండస్ట్రీ వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్క అంశం మీద కూడా మనం సీరియస్గా తీసుకున్నాం. మనం ఏం చేస్తున్నాం, ఒక పక్కన ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం భూములు ఇవ్వడం కానీ, వ్యవస్థలను తయారు చేయడం కానీ అన్నింటినీ మనం స్ట్రెంగ్తన్ చేస్తుంటే, ఇలా మధ్యలోని ఇంకొక ప్రభుత్వం రావడం, అది పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఇది ఎగ్జాంపుల్ మన రామానాయుడు స్టూడియో, దాన్ని లేఅవుట్లు వేసుకుంటున్నారు. అది లేఅవుట్లు వేయడానికి మరి ఇంక ఇండస్ట్రీలు ఎలా బతుకుతాయి? అవి కూడా అన్నీ కూడా రివ్యూ చేస్తాం, మొమ్మాట లేదు. మా నాయకుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరిదైనా సరే ఏదైనా సరే తప్పు జరిగినప్పుడు కరాఖండిగా మాట్లాడే నాయకుల్లో మేటి నాయకుడు మా నాయకుడు, అందులో డౌటే లేదు. మొహమాటం అనేది ఎక్కడ ఉండదు. ఆయనే మొదటి స్థానంలో ఆయనకి ఉంటుంది. దేశం రేపు ఫ్యూచరు అంటే ఈ ప్రజల ఫ్యూచర్ కూడా ఆయనకి చాలా ఇంపార్టెంట్ అండి.